ఏదో ఒక రోజు ఈ సిచ్యువేషన్ వస్తుందని మీరు ఊహించుంటారు కదా? ఊహించినాం ఊహించారు కదా? వస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, డ్రోన్లు వచ్చినాయి, ఊహించినాం. మాకు కూడా వాకిలు ఉండేది, చెప్పుకునేటోళ్ళము. శత్రువు బయటికి వెళ్తే కూడా అక్కడిక్కడ చెప్పుకునే వాళ్ళము. మా ముందల్నే ఫైరింగ్ అవుతుండేది, పక్కపక్కల అవుతుండేది, మావిన అవుతుండేది. అయినా కూడా మేము ధైర్యం కోల్పోలేదు. అయితే సరెండర్ కావడానికో బయటికి వెళ్ళడానికో అప్పటికి కూడా ఆలోచన రాలే మాకు. అయితే వీళ్ళందరూ గుర్తొచ్చేది, ఈ 30 మంది 40 మంది చనిపోతున్నప్పుడు వీళ్ళందరిని ఎట్లా కాపాడుకోవాలి మనము అనే ప్రశ్న మేము కూడా ప్రశ్నించినాం. పై కమిటీని, కేంద్ర కమిటీని ప్రశ్నించినాం. మేము కూడా ప్రశ్నించిన వాళ్ళు కూడా జవాబు చెప్పిండ్రు. కొందరు, అందరూ చెప్పకపోయినా కొందరు అయితే చెప్పిండ్రు. మీరున్నారా టీంలో? మీరు క్వశ్చన్ చేసిన టీంలో సెంట్రల్ కమిటీని అడిగిన దాంట్లో? నేను వేరే దగ్గర ఉన్నాను, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు భాస్కర్ అంటున్నా కదా, రాజ్మాను తర్వాత ఈ ఆసన్న, వీళ్ళు, మేము సతీష్ అంటాం ఆయనని, వాళ్ళందరూ ఉన్నారు. నేను వేరే దగ్గర ఉన్నా. అయితే మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అట్లా సో మీరు అడిగిన వాటిని వాళ్ళు చెప్తారు అక్కడ? చెప్తారు. ఇప్పుడు వీళ్ళొక్కరని కాకుంటే ఇప్పుడు ఉన్నారు కదా, ఈయన మల్లోజన గోపాల్ ఉన్నాడు కదా, వేణుగోపాల్ ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ మేమందరం కలుసుకున్నప్పుడు మాట్లాడిండ్రు, లెటర్లు రాసిండ్రు, ఇవన్నీ చేసిండ్రు. ఉట్టిగా ఏం ఆసిమాసిగా రాలేదు మేము.